ఒక్కో మెట్టు అధిగమిస్తూ గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాలువల్లో భూములు కోల్పోతున్న వారికి ధన్యవాదాలు తెలుపుతూ వారి త్యాగాలతో ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. కోహెడ రైతు వేదికలో మహిళా సంఘాలకు ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం మహిళలకు అనేక పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తుందని మంత్రి తెలియజేశారు. త్వరలోనే గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి ఉస్నాబాద్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. ఈ ప్రాంత రైతాంగానికి ఉపయోగపడేటువంటి గౌరవెల్లికి సంబంధించినటువంటి ఒక్కొక్క సమస్య అధిగమించి తొందరలోనే దాని ప్రక్రియ కూడా ముందుకు జరుగుతోంది. పైసలు ఎక్కువ నష్టం జరుగుతుండొచ్చు, కానీ ప్రభుత్వం ఇస్తున్నది తీసుకొని కాలువలు తవ్వేకి ప్రాంత రైతాంగానికి సాయం చేస్తున్న వాళ్ళందరూ కూడా, భూములు కోల్పోయిన వాళ్లకు, కాలువల ద్వారా భూములు కోల్పోతున్న వాళ్ళందరూ కూడా దయచేసి ధన్యవాదాలు. ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది రాకుండా ఈ ప్రక్రియ తొందరగా పూర్తయి మళ్లీ తొందరలో మొత్తం గౌరవెల్లి ద్వారా ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలమైనట్లయితే ఇంకా కూడా మనకు అనేక రకాల పంటలు వస్తాయి అనే మాటని సందర్భంగా మనం చేస్తున్న అందరికీ నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు.